హాయ్ హలో నమస్తే, నేను మీ మాధవ్. వెల్కమ్ టు అనంత టీవీ. వైజయంతి మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ నాగి దర్శకత్వంలో 600 కోట్ల బడ్జెట్ భారీ బడ్జెట్తో శ్రీ అశ్విని దత్ గారు నిర్మించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి గత నెల విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్గా కలెక్షన్స్ వర్షం కురిపించినంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. దీనికి తోడు ఇటీవల కాలంలో పెద్ద సినిమాలు ఏవీ రాకపోవడంతో కలెక్షన్ల పరంగా నేటికి టాప్లోనే ఉంది కల్కి. 15వ తేదీన రామ్ నటించిన డబుల్ ఇస్మార్ట్ విడుదల కాబోతుంది. అప్పటి వరకు ఈ చిత్రానికి కలెక్షన్లు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్లో మరో 1000 కోట్ల సినిమాగా కల్కి రికార్డ్ సృష్టించింది. తాజాగా 1100 కోట్లు సాధించినట్లు నిర్మాత అశ్విని దత్ అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. అమెరికాలో కూడా మరో వారంలో $20 మిలియన్ల రాబట్టబోతున్న సినిమాగా నిలవబోతుంది. అశ్విని దత్కు ఇప్పటి వరకు 125 కోట్ల లాభాలను ఈ సినిమా ఆర్జించి పెట్టింది. రానున్న రోజుల్లో కూడా కలెక్షన్లు ఇలాగే కొనసాగుతుండటంతో ఆయనకు మరిన్ని లాభాలు రానున్నాయని చూడాలి. నైజాం నవాబుగా అవతరించిన ప్రభాస్ నైజాంలో కల్కి 80 కోట్ల షేర్లు రాబట్టింది. నైజాంలో తనకు ఎదురు లేదని దీంతో ప్రభాస్ మరోసారి నిరూపించుకున్నారు. దీని తర్వాత రాబోయే రాజాసాబ్, సలార్ 2, స్పిరిట్ సినిమాలకు ఏ స్థాయిలో కలెక్షన్లు రానున్నాయో అన్న ఆసక్తి అభిమానుల్లో ఏర్పడింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణంతో సైన్స్ ఫిక్షన్ను పురాణాలకు ముడిపెట్టి సినిమాను తీయటంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులందరినీ ఆకర్షించింది. కల్కి 2వ భాగం ఎప్పుడు వస్తుంది అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు అభిమానులు. సినిమా చివరిలో ప్రభాస్ని కర్ణుడిగా చూసిన అభిమానులు ఆనందానికి అవధుల్లేవు. 2వ భాగంలో కర్ణుడి పాత్రలో సినిమా మొత్తం ప్రభాస్ను చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో దర్శకుడిగా నాగ్ అశ్విన్ పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడనటంలో సందేహం లేదు. అయితే ఇప్పటి వరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో 1000 కోట్ల మార్కును 2 సార్లు అధిగమించిన హీరోగా ప్రభాస్ చరిత్ర సృష్టించాడు.